జై శ్రీరామ్. ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది. విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అపశృతి చోటు చేసుకుంది. 11 మంది చనిపోయారు. సుమారు 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. అసలు ఐపీఎల్ ఏంటి? ఐపీఎల్ ఏదో ఒకటి గెలవడం ఏంటి? ఆ గెలిచిన దానికి విజయోత్సవాలు ఏంటి? దానికి ముఖ్యమంత్రి స్థాయి, కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు ప్రశంసలు ఇవ్వడం ఏంది? అదేందో కర్ణాటక గెలిచినట్టే. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలిస్తే ఇక కర్ణాటక మొత్తం గెలిచినట్టే. ఇది ఎక్కడి వ్యవహారం? అసలు ఒక్క కర్ణాటక ప్లేయర్ అన్న ఉన్నాడు అందులో? ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదా? వాడు ఆడింది దేశం కోసం కాదు, వాడి పొట్టతిప్పల కోసం వాడు ఆడిండు. వాడి పొట్టతిప్పల కోసం ఫ్రాంచైజీ పెట్టుకున్నాడు. వాడు డబ్బు సంపాదించుకోవడానికి ఇంకెవడో ఏదో చేస్తున్నాడు. ఇందులో అభిమానాన్ని పెట్టి మొత్తం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మొత్తం ఏదో విజయోత్సవాలని చెప్పని వందలాది మంది వేల మందిని మోటివేట్ చేసి ఇంత పెద్ద అపశృతిని క్రియేట్ చేస్తే దానికి బాధ్యులు ఎవరు? మొన్న పుష్పకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ లోపల ఒక్కళ్ళు చనిపోతేనే ఇంతో పెద్ద రాద్ధాంతం చేసిన మీడియా ఇప్పుడేం కనిపించట్లేదు అసలు యాక్చువల్గా. అంటే కర్ణాటకలో మరి ఎట్లా ఏం మెస్మరైజ్ చేశారో తెలియదు, కానీ అసలు ఏం పెద్ద లేదు. తెలుగు మీడియాలోనే కొంత కనిపిస్తుంది, ఓ అట్లయింది ఇట్లయింది, ఆ ఫోటో ఈ ఫోటో అని చెప్పి ఇందులోనే కనిపిస్తుంది, అని కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఐపీఎల్ అదొక పక్క వ్యాపార దృక్పథంతో ఆడుతున్న ఆట. పత్తలు ఆడినట్టు, జూవా ఆడినట్టు, జూడో ఆడినట్టు, ఇంకా వేరే ఆడినట్టుగానే ఇంకా తీన్ పత్తా ఇది ఉంటారు కదా, 13 కార్డ్స్ 14 కార్డ్స్ ఆడినట్టు ఇదొక గేమ్. ఇందులో కూడా ఇరుక్కొని, ఈ స్కామ్లో ఇరుక్కొని తన విలువైన సమయాన్ని చెడగొట్టుకునే ఆ అభిమానుల పేరు మీద ఉన్న కొందరు భారతీయుల్ని చూస్తే జాలేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒకటి, దీనివల్ల దేశానికి కొంత డబ్బు వస్తుందేమో, అంటే ఇన్కమ్ రూపంలో వస్తుందేమో, ప్రచార మాధ్యమాల ద్వారా కొంత ఇన్కమ్ వస్తుందేమో, కానీ అంతకంటే ఎక్కువగా నష్టపోతున్నారు. దాదాపుగా 2 నెలలు యువత తన యొక్క విలువైన సమయాన్ని చెడగొట్టుకుంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ ర్యాలీలను ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతించవద్దు. ఎవరిని పని వాడు చేసుకుంటాడు. వాడు గెలిచిన పని చేసుకుంటాడు, అయిపోయింది కథం. ఇక చూసినవాడు చూసిండు, వాని పని వాడు చేసుకుంటాడు అన్నట్టే ఉండాలి. కానీ వేల మందిని మోటివేట్ చేసి ఇంతగా ఇబ్బంది పెడితే ఇది దేనికైనా కూడా, ఈవెన్ సినిమా ఇండస్ట్రీకైనా, లేదా క్రికెట్కైనా, లేదా ఏ సెలబ్రిటీకైనా కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటివి మళ్ళీ మనం ఇంకా వినాల్సి వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. జై శ్రీరామ్.